ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైనా తన ప్రభుత్వ నిర్ణయాలను కానీ తన నిర్ణయాలను కానీ సహేతుకమైన రీతిలో ప్రశ్నిస్తే అసలు ప్రశ్నించిన ఎంతగా అసహనంతో ఊగిపోతారో రగిలిపోతారో వారిపైన తారతమ్యం లేకుండా ఎంతగా ఈసడించుకుంటారో తెలియజేయడానికి నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో జరిగిన ఒక సంఘటనే మచ్చుతునక. ఆ సమావేశంలో ప్రాంతీయ మీడియా అయితే భజన చేస్తుంది జనరల్గా, ఆహా ఓహో మీరు అద్భుతం, మీకు మించినటువంటి వాళ్ళు లేరు, జయము జయము చంద్రన్న. కానీ నేషనల్ మీడియా అట్లా ఉండదు. నేషనల్ మీడియాలో చాలా తీవ్రమైనటువంటి వాగ్బాణాలు ప్రశ్నలు సంధిస్తారు వాళ్ళు. వాటికి ఓర్పుతో సహనంతో సమంజసమైనటువంటి సమాధానాలు చెప్పగలవాడే సమర్థుడైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందుతాడు. జాతీయ మీడియాలో ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి సహా అందరినీ ఇలాంటి ప్రశ్నలే సంధిస్తారు. సంధించినప్పుడు వాళ్ళు చాలా చాకచక్యంగా ఓర్పుగా సహనంగా సమాధానాలు చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం ఎంత అసహనం, ఎంత ఆక్రోశం, ఎంత ఆగ్రహం, కట్టలు తెచ్చుకున్న ఆగ్రహం, భగవంత జేవురించిపోయి ఒక మహిళా జర్నలిస్టు పైన, ఒక యువ మహిళా జర్నలిస్టు పైన ఎంతగా ఆక్రోశించారో చూస్తే మీకు అర్థమవుతుంది. ముందు ఆ విషయం చూడండి, చూసిన తర్వాత దాని మీద మనం ఓవరాల్గా డిస్కస్ చేద్దాం. Can you compare both? Are you having any responsibility to ask me that question? No, what I am saying, you should have condemned with them. You have to compare apple to apple. You cannot compare apple to onion or something else. One should have sense of comparing. If you don't have sense, public money, we have to use it at most efficiently for a public cause. That is a personal cause, misuse of public money. This is lot of future. Yoga is a game changer. To promote that, even Government of India has spent money, we have spent some money, but ultimately you are going to see the results. All of you, that is where I am asking, sometimes the media also should be more responsible. Not asking, somebody is asked you what do you say, that is the habit. Which is right, which is wrong, all of you has to judge, then ask questions and promote them. Even if you ask, suppose your children should have told that to you, what you should have done. Immediately you corrected your children. This is wrong, this is right. Why won't you correct politicians? I am asking that question. చూశారు కదా, ఆవిడ ఏమడిగింది? మీరు 300 కోట్లు ఖర్చు పెట్టారు ఈ యోగా దినోత్సవం, యోగా కోసం 300 కోట్లని, ఇది నిరుపయోగమైన ఖర్చు, దీనివల్ల ఏమి రిటర్న్స్ ఏమి తిరిగి రావు. ఇదే 300 కోట్లతో విశాఖలో మరి ఋషికొండ దగ్గర ఒక బిల్డింగ్ నిర్మించి ఉంటే రాష్ట్రానికి ఒక ఆస్తి ఏర్పడేది, గవర్నర్ బిల్డింగ్ వచ్చేది, లేదా ఇతరత్ర ఉపయోగించుకోవడానికి వీలైనటువంటి బిల్డింగ్ వచ్చేది. ఆ 300-400 కోట్లతోనే కదా అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి అన్ని భవనాలు కట్టగలిగాడు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద ఆస్తి ఇవ్వగలిగాడు. వాటిని ఈరోజు కూడా మీరు వినియోగించుకోలేకపోతున్నారు. మరి మీరు చేసేటువంటి దుబారా ఖర్చు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేంటి? రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేంటి? రాష్ట్ర ప్రజలకు ఈ మేలు జరిగింది ఈ 300 కోట్ల ఖర్చు వల్ల అని చెప్పగలరా? ఏం చెప్తారు మీరు అని అడిగింది అమ్మాయి. దానికి రగిలిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎంత అసహనంగా చెప్పాడో
మీరు చూడండి, నీకు అసలు సెన్స్ ఉందా? దాన్ని ఎట్లా కంపేర్ చేస్తావు? దాన్ని దీన్ని ఎట్లా కంపేర్ చేస్తావు? జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాపర్టీని పర్సనల్ ఖర్చు కోసం ఖర్చు పెట్టుకున్నాడు, పర్సనల్ ప్రాపర్టీ మీద ఖర్చు పెట్టుకున్నాడని ఆయన నొక్కి వ్యాఖ్యానించారు. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ప్రాపర్టీ అయితే ఆయనకి రాసిచ్చేయండి, ఆయనే వాడుకుంటాడు. అది నిజంగా పర్సనల్ ప్రాపర్టీ అయి ఉంటే దాంట్లోకి మీరు ప్రైవేట్ వ్యక్తులను ఎట్లా పంపుతారు? మీరు ఎట్లా వెళ్ళి చూస్తారు? అసలు ఒకటి పర్సనల్ ఇంట్లోకి మీరు నేరుగా వెళ్ళి చూడగలుగుతారా? అది పర్సనల్ ప్రాపర్టీనా, పబ్లిక్ ప్రాపర్టీనా? ఇంత ఈ మాత్రం డిస్క్రిమినేషన్ అసలు మీరు తేడా తెలుసుకోలేనటువంటి మీరే అది పర్సనల్ ప్రాపర్టీనా పబ్లిక్ ప్రాపర్టీనా ఈ మాత్రం తేడా తెలియనటువంటి మీరే ఇంత అసహనంగా మాట్లాడితే మరి నేషనల్ మీడియా జర్నలిస్టులు అడిగారంటే తప్పే ఉంది. దట్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పరిచినటువంటి పబ్లిక్ ప్రాపర్టీని ఈ రోజు వరకు మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. దాన్ని పక్కన పెట్టి అది జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ప్రాపర్టీ, దాని మీద ఖర్చు పెట్టాడు, మేమంతా ఇది పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ కోసం నేను ఖర్చు పెట్టానంటే ఎస్, మీరు ఇంకో విధంగా చెప్పి ఉండాల్సింది. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఖర్చు పెట్టామని చెప్పచ్చు, లేదా పర్సనల్ హెల్త్కి సంబంధించి కొంత అవేర్నెస్ తీసుకురావడం కోసం దీన్ని ఖర్చు పెట్టామని చెప్పి ఉండొచ్చు, ఇంకేదైనా చెప్పి ఉండొచ్చు. కానీ అసలు నీకు సెన్స్ ఉండాలి ప్రశ్న వేయడానికని ఒక మహిళా జర్నలిస్ట్ని, ఒక యువ జర్నలిస్ట్ని మీరు మాట్లాడారంటే ఎంత అసహనంతో రగిలిపోతున్నట్టు. ఇప్పుడు అమ్మాయి అడిగినప్పుడు మీరు దాన్ని ఏదో విధంగా సర్ది చెప్పచ్చు, ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయాలా, ఇంతగా రగిలిపోవాలా? దీన్ని బట్టి అర్థమైపోతుంది. అది కూడా కాకుండా 300 కోట్లలో కేంద్రం ఏదన్నా రీఎంబర్స్ చేస్తుందా చేయదా అనేది మీకు ఆ మీడియా సమావేశం జరిపే వరకు కూడా తెలియదు. కృష్ణబాబు లాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏదో నోట్ తీసుకొచ్చి మీకు ఇచ్చాడు. మీరు ఏమని చెప్పారు? 75% సెంట్రల్ గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుందని. నిజంగా 75% కాదు, 75% కాదు, 75 crores మాత్రమే, 75 కోట్లు మాత్రమే. అది మళ్ళీ దాన్ని సరిదిద్దుకున్నారు. అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలి, కేంద్రం ఏమైనా రీఎంబర్స్ చేస్తుందా, చేస్తే ఎంత రీఎంబర్స్ చేస్తుంది, ఇవన్నీ కూడా మీరు ముందే తెలుసుకొని ఉండాలి కదా. ఒక బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా. మీకు ఏమీ లేదే దాని మీద, లేకుండా మీడియా సమావేశం బట్టి మీకు జేబు చంద్రన్న పాడే ఎల్లో మీడియా ఉంది కాబట్టి నడిచిపోతున్నది ఇంతకాలం. మీకు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పారు అమ్మాయికి. ఎస్, రెస్పాన్సిబిలిటీ ఉన్న మీడియా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఉన్న ఎల్లో మీడియా మొత్తం కూడా భజన డమ్కు. రెస్పాన్సిబిలిటీ ఉన్న మీడియా ఇలాగే ప్రశ్నిస్తుంది. ఎందుకు, దేనికోసం ఖర్చు పెట్టారు? 300 కోట్లు ఖర్చు పెట్టారే, దేనికోసం ఖర్చు పెట్టారు? అది ఒక్క రోజులో మీరు యోగా నేర్పగలరా? ఒక్క రోజులో అవేర్నెస్ తీసుకురాగలరా? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరగాల్సినటువంటి పరిస్థితి. అటువంటిది పోయి ఒక్కరోజు నిర్వహించి అట్టహాసంగా గిన్నీస్ బుక్లో వరల్డ్ రికార్డు కోసం తాపత్రయపడి ప్రచార యావతో 300 కోట్లు ఖర్చు పెట్టారే. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? రాష్ట్ర ప్రజలకు వనగూడింది ఏంటి? రాష్ట్రానికి వచ్చిన మరి ప్రాపర్టీ ఏంటి? ఏదన్నా ఉందా? ఏం లేదు కదా. ఇదే ప్రశ్నని ప్రజలు ప్రశ్నించినా తప్పే, ప్రతిపక్షం ప్రశ్నించినా తప్పే, జాతీయ మీడియా ప్రశ్నించినా తప్పే. ఎవరు ప్రశ్నించినా కూడా మిమ్మల్ని ఎవరు అడగకూడదు, ఏ ప్రశ్న వేయకూడదు. మీ ఇష్టానికి మీ ఇష్టం నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని ఎవడు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. కాబట్టి ఆమె నేషనల్ మీడియా కాబట్టి సరిపోయింది. అదే లోకల్గా ఏ సాక్షి మీడియా వాళ్ళు ఇటువంటి ప్రశ్న వేసి ఉంటే ఆడ మీద మరి ఏ 111 సెక్షన్లో పెట్టి లోపల పడేసేటువంటి పరిస్థితి, లేకపోతే సారా కేసులో లింకులు ఉన్నాయని ఆ రిపోర్టర్ని లోపల పడేసేటువంటి, లిక్కర్ కేసుతో సంబంధం ఉందని లోపల పడేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఏ రకమైనటువంటి పోకడ పోతుంది రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఒక ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీని, ఒక అసెట్ని ఏర్పరచడం ఎట్లా అన్నది జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు. మీరు దాన్ని వక్రీకరించి అది పర్సనల్ ప్రాపర్టీ, అది పర్సనల్ ఆస్తులు, పర్సనల్గా
ఖర్చు పెట్టాడు అంటే మీరు పర్సనల్ అయితే ఆయనకి రాసిచ్చేయండి. ఈవెన్ నౌ యూ కెన్ డూ ఇట్. మీరు ఇవ్వడైనా సరే దాన్ని రాసిచ్చేస్తే ఆయన దేనికో ఉపయోగించుకుంటాడు. ఆయన కేవలం 450 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 11 భవనాలను అక్కడ తీర్చిదిద్దాడు. మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళకి కూడా ఇట్లాంటి అనవసరమైన అంశాలకు డబ్బులు ఖర్చు పెట్టి వృధా ఖర్చుది. దీనివల్ల అవేర్నెస్ వచ్చేది లేదు, చచ్చేది లేదు. యోగా ఒకరోజు ఒక గంట సేపు చేసి వెళ్ళిపోతే అవేర్నెస్ వస్తుందా? మనకేమన్నా దాని మీద హెల్త్కి ఏమైనా బెనిఫిట్ జరుగుతుందా? కొంతకాలము ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు యోగా అనుసరిస్తే అప్పుడు అవేర్నెస్ రావచ్చు. ఇది యోగా అనేది ఎక్కడికక్కడ స్థానిక కేంద్రాలు పెట్టి దాంట్లో శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని వైజాగ్లోనూ ఇంకో చోట 1,00,000 మందిని 3.5 lakhs మీరు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎందుకు ఇంతమందిని తరలించడం? ఏంటి గిన్నిస్ బుక్లో ఎక్కి కేవలం మీ పేరు అక్కడ లిఖించుకోవడానికి 300 కోట్లు ఖర్చు పెడతారా? ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ మాట అడిగినందుకు ఆమెను విసుక్కుంటారా? ఆగ్రహం వ్యక్తం చేసి నీకు సెన్స్ ఉండాలంటారా? నువ్వు ఎట్లా కంపేర్? మీరు మాట్లాడిన భాష ఎంత చక్కటి భాష, ఎంత చక్కటి ఆంగ్లంలో మీరు ఉపన్యసించారో, ప్రసంగించారో, సమాధానం ఇచ్చారో చూస్తే గుండె బద్దలైపోతున్నది. మీరు మళ్ళీ అంటారు నాకు ఇంగ్లీష్ రాదా, అన్నవాడు ఎవడు, నాలుగు చీరేస్తా. ఇది మీరు చెప్పేది. ఏది ఏమైనప్పటికీ సరే, మీ భాషా పరిజ్ఞానాన్ని మాజీ తెలంగాణ మంత్రి కేటీఆర్ అద్భుతంగా ప్రశంసించారు, తెలియజేశారు. కాబట్టి దాని గురించి ప్రస్తావన అనవసరం. కానీ ఆ అమ్మాయి హిందీలో అడిగింది, మీరు ఇంగ్లీష్లో సమాధానం చెప్పారు. మీరు హిందీలోనే జవాబు చెప్పి ఉండొచ్చు, బట్ మీరు ఇంగ్లీష్లో సమాధానం చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ప్రశ్నలు సంధిస్తే ఏ రకమైన సమాధానాలు ఉంటాయన్నది దాదాపుగా మీ నుంచి ఏ రకమైనటువంటి ఆన్సర్స్ రాబోతున్నాయి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ప్రజలందరికీ అర్థమైపోయింది. అంటే ప్రశ్నించకూడదు. మీరు డిక్టేషన్ ఇస్తారు, జస్ట్ వాళ్ళు ఏదో డిక్టేషన్ రాసుకొని వెళ్ళిపోవాలి. ఎవడు క్వశ్చన్ రైజ్ చేయడానికి వెళ్ళలేదు. వాళ్ళు క్వశ్చన్ షూట్అవుట్ చేస్తే దానికంటే తీవ్రమైన రెస్పాన్స్ ఉంటుంది అనేది అర్థమైంది. పైగా మీరు తీసుకునే నిర్ణయాలని మీరే వాటిని జస్టిఫై చేసుకోలేరు అన్నది కూడా అర్థమైపోయింది. చూద్దాం, ఇప్పుడు ఈ 300 కోట్లతోనే కాదు కదా, ఇంకా చాలా ఇట్లాంటివి ఉన్నాయి. వీటన్నిటి విషయంలో మరి ఇక ముందు కూడా ఎవరైనా ప్రశ్నిస్తే ఏం జరగబోతుందో అర్థమైపోయింది. కాబట్టి ఇక జయం చంద్రన్న పాటలతోనే ఎల్లో మీడియా లాగా భజన చేసి వెళ్ళిపోయే నేషనల్ మీడియాని పంపమని అడుగుతారేమో. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని